ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టుల ప్రభావం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై కూడా పడింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను టీపీసీసీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష నేతల అరెస్టులకు నిరసనగా ఈరోజు ఉదయం 11 గంటలకు చలో లోక్ భవన్ కార్యక్రమానికి టీపీసీసీ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసే చర్యలను తాము సహించబోమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. మరోవైపు ఈ ఆందోళన నేపథ్యంలో లోక్ భవన్ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టుల ప్రభావంతో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్ ముట్టడికి యత్నించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నీట్ పరీక్ష లీకేజ్ సంబంధించిన అంశంపై నిన్న పెద్ద ఎత్తున దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అగ్రనేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆందోళన వ్యక్తం చేసినటువంటి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని నిన్న అరెస్ట్ చేసి పోలీసులు నిన్న స్టేషన్ తరలించిన నేపథ్యంలో అరెస్ట్ కు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఏఐసిసి పిలుపు మేరకు ఆందోళనకు కొనసాగిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మరికాసేపులోనే లోక్ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో మరికాసేపులోనే వారందరూ కూడా ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర చేరుకుని అక్కడ నుంచి లోక్ భవన్ కూడా వారందరూ కూడా బయలుదేరే అవకాశం ఉంది. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో కేంద్రం జాప్యం చేస్తుంది. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు. దీనికి సంబంధించిన బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు కూడా 3వ రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. గత మొదటి రోజు ఆందోళనలో చాలా మంది కాంగ్రెస్ సిజేపీ నేతల్ని పై లాఠీ చార్జ్ చేయడం, ఆ తర్వాత చాలా మంది పై కేసులు నమోదించడంతో నిన్న కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళన బయటపెట్టారు. సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు ఆందోళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు మరొకసారి 3వ రోజు కూడా ఢిల్లీ అస్థినాలో ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సిజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కి కారకులైనటువంటి వారిని, అసలు సూత్రధారుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. కేవలం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేస్తారు, కానీ అసలు దోషులను దీంట్లో అరెస్ట్ చేయకుండా తాత్పర్యం చేస్తున్నారు. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు 3వ రోజు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన మాత్రం మిన్నంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ కు నిరసనగా ఈ రోజు టీపీసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మరికాసేపులోనే లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చడం జరిగింది. భారీగా లోక్ భవన్ పరిసర ప్రాంతంలో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాటు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మరికాసేపులోనే ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నేరుగా పార్టిసిపేట్ చేసే అవకాశం. నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేసినటువంటి ధర్నాకు మద్దతుగా సోషల్ మీడియా వేదిక ద్వారా మద్దతు తెలియజేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొడంగల్ బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మొత్తం కూడా కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కొడంగల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మరోసారి నిరసన, అటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అనంతరం సర్కార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అసలు సూత్రధారులు, పాత్రధారులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మరోవైపు నీట్ పేపర్ వల్ల చనిపోయినటువంటి ఎగ్జామ్ పేపర్ లీక్ కారణంగా చాలా మంది విద్యార్థులు, దాదాపు 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని బలి తీసుకున్న నేపథ్యంలో వారికి ఎక్స్గ్రేషియా, కోర్టుపల ఎక్స్గ్రేషియా తో పాటు వారికి నివాసంలో ఉన్నటువంటి ఒకరికి ఉద్యోగం కల్పించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మరొకసారి ఆందోళన మాత్రం 3వ రోజు మాత్రం ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు జరిగే విధంగా చర్యలు చూడాలంటూ కూడా ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి
కిరణ్ రిజిజు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన వారందరూ కూడా విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఆందోళన మాత్రం మిన్నడుతున్నాయి. ఈ రోజు 3వ రోజు కూడా వరుసగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టు నిరసనగా కూడా ఢిల్లీలో కూడా ఇంకా ఆందోళన మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు వారి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. మరి కాసేపులోనే లోక్ భవన్ కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో లోక్ భవన్ లోక్ భవన్ కూడా బయలుదేరే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా నివారించే కార్యక్రమం పోలీసులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భిన్నట్టుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించిన విషయంలో ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి. ఇప్పటికే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాడు. దీనికి సంబంధించిన విషయంలో అసలు దోషులను అరెస్ట్ చేశాము, మరోవైపు మళ్ళీ భవిష్యత్తులో ఇవి జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ప్రధాని హామీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడ తగ్గేది లేదంటూ కూడా ఆందోళన మాత్రం విన్నట్టున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.